Salute to them. Awesome movie. Must watch. Awesome movie. మస్ట్ వాచ్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, బట్ సెకండ్ హాఫ్ అయితే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సూపర్ ఉంది సినిమా, మస్ట్ వాచ్. హైలైట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ మూడ్ అలా కంటిన్యూ చేస్తుంది. అండ్ సమ్ డైలాగ్ కన్వర్జేషన్స్ బిట్వీన్ కెప్టెన్ అండ్ రానా ఆర్ సూపర్. అసలు ప్రతి మూమెంట్ క్లాప్సే, ఫుల్ క్లాప్స్. చాలా బాగుంది మూవీ, ఎక్సలెంట్ మూవీ. Superb. Jai Hind. చాలా బాగుంది, ఇది ఒక చరిత్ర అంతే. చాలా బాగుంది, చాలా బాగుంది సార్. Nice movie. బాగుంది సినిమా, చాలా బాగుంది. డెడికేటెడ్ టు ఇండియన్ నేవీ. సంకల్ప్ సూపర్. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. బాగుంది. రానా యాక్టింగ్ సూపర్ 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 రానా సూపర్. ఆస్కర్ అవార్డ్. గుడ్ గుడ్. బాగుంది. సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది. నైస్ నైస్. బాగుంది భయ. సూపర్. వెరీ నైస్, వెరీ గుడ్ మూవీ, వండర్ఫుల్లీ మేడ్. ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ ఇట్లాగా చేయడం అన్నమాట మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో. ఇట్లా ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఇంత పెద్ద లార్జ్ స్కేల్ మీద తీసింది, చాలా బాగుంది. రానా గారు నుంచి ఇలాంటి యాక్షన్ కోసం వెయిట్ చేసాము, ఇన్ని రోజులు ఇలాంటి మూవీ కోసం వెయిట్ చేసాము. సంకల్ప్ రెడ్డి గారు ఫస్ట్ మూవీ నెవల్ వార్ మీద తీయటం అనేది చాలా పెద్ద సాహసం. జయం మనదే, మనం ఎప్పుడు గెలుస్తాం. హిట్ సినిమా అండి, చాలా బాగుంది సినిమా. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. మెయిన్గా రానా చాలా బాగా చేశాడు యాక్షన్. హిట్ సినిమా. సినిమాలో హెడ్స్ అంటే సెకండ్ హాఫ్లో ఒక సీన్ వస్తుంది, ఒక సీక్వెన్స్ వస్తుంది, టార్పోడో సీక్వెన్స్ అని. అది చాలా బాగా చేశాడు డైరెక్టర్. ఫస్ట్ సూపర్బ్ సినిమా, మస్ట్ అండ్ వాచ్ చెప్పాలి. సో సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ ఆర్ ద సూపర్బ్. సో ద బెస్ట్ మూవీ అనమాట చెప్పాలంటే. రానా రియలీ గ్రేట్. ఆ స్టోరీ సెలెక్షన్ నిజంగా గ్రేట్. గో ఫర్ ఇట్. 3.5 4 దాకా ఇచ్చినా కూడా తప్పులేదు. రియలీ సూపర్ మూవీ, గో ఫర్ ఇట్, దట్స్ ఇట్. హైలైట్స్ వచ్చేసి ద సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద మూవీ. ఎందుకంటే ఇట్ కీప్స్ ఆఫ్ ద మూడ్. అండ్ రానా యాక్షన్ అండ్ సమ్ డైలాగ్స్ బిట్వీన్ రానా అండ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఒకళ్ళు ఉంటారు. సో వాళ్ళ మధ్య జరిగే కొన్ని కన్వర్జేషన్స్ మాత్రం క్లాపింగ్, ప్రతి 10 minutesకి క్లాప్స్ మాత్రం జరుగుతున్నాయి. అంటే గూస్ బంప్స్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. నేషనల్ అంతం నియర్లీ 2 times ప్లే అవుతుంది మూవీలో. ఎవ్రీ టైమ్ ఎవ్రీ వన్ స్టూడ్ అప్ అండ్ గేవ్ ఎ స్టాండింగ్ ఓవేషన్. రియల్లీ స్టాండింగ్ ఓవేషన్. సెల్యూట్ టు ద రానా. రియల్లీ ఆ గ్రేట్ మూవీ సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా గ్రేట్. జై హింద్. అంతకంటే సూపర్ మూవీ. బాగుంది. ఎక్సలెంట్. చాలా బాగుంది. సూపర్. చాలా బాగుంది, చాలా బాగుంది. నైస్ మూవీ. బాగుందండి. చాలా బాగుంది. సూపర్గా ఉందన్న. సూపర్. బాగుంది. బాగుంది. స్పెషల్గా అంటే అది ఆల్రెడీ ఉన్న స్టోరీయే కాబట్టి బట్ బాగా తీశారు. ఇంకా తెలుగు అయిన డైరెక్టర్ కాబట్టి ఇంకా బాగా నచ్చింది. సినిమా హైలైట్స్ అంటే మెయిన్ డైరెక్షన్, ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం లేవు. సో అది బాగా నచ్చింది. చాలా బాగుంది. ఖచ్చితంగా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. రానా యాక్షన్ బాగుంది. అది చూస్తేనే తెలుసు. చాలా బాగుంది సినిమా. రానా చాలా బాగా చేశాడు. టేకింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. డైరెక్షన్ సూపర్ ఉంది. సూపర్ సినిమా, ఎక్సలెంట్, బాగుంది. సూపర్. భయ్యా రానా యాక్టింగ్ అవుతామని అసలు తెలుగులో ఇలాంటి మూవీ రాదు. ముందు వచ్చిందంటే ఇది ఒక మూవీ అనుకోవాలి. నిజంగా చాలా మంచి మూవీ. హైలైట్స్ ఏమున్నది, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అంటే ఇంకా అదే హైలైట్. సూపర్ ఎక్స్ట్రాడినరీ సినిమా. ఇలాంటి సినిమాలు చాలా తీయాలి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి జనాలకి. బాగుంది, చాలా బాగుంది. డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ. ఇటువంటి జానర్ ఎప్పుడు మన ఇండియన్ సినిమాలో రాలేదు. సో హాలీవుడ్ స్టైల్లో ఆ రేంజ్లో ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ స్టోరీ ఈజ్ వెరీ బ్రెత్ టేకింగ్ అండ్ పేట్రియాటిజం చాలా బాగుంది. ఇట్స్ మస్ట్ వాచ్ మూవీ. డోంట్ విజిట్ గైస్, డెఫినెట్లీ.